హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నాము. అధికారంలోకి టీడీపీ వచ్చింది. కూటమి చక్కగా తన పర్ఫార్మెన్స్ చూపెట్టి మంచిగా వచ్చింది. అంత బాగానే ఉంది. కానీ ఈ దాడులు చూస్తుంటే, ఈ విధ్వంసాలు చూస్తుంటే ఒకటి చెప్పాలనిపించింది. గతంలో సరే జగన్మోహన్ రెడ్డి దాడులు చేయించాడు, లేకపోతే విధ్వంసాలు చేయించాడు, ఇదేంటి విధ్వంసాలు అని ప్రశ్నించిన టీడీపీనే ఈరోజు ఎందుకు ప్రోత్సహిస్తుందో అర్థం కావట్లేదు. అంటే అది అధినేతల దృష్టికి కూడా వెళ్ళి ఉండకపోవచ్చు, కార్యకర్తల్లో కూడా ఒక కసి ఉండొచ్చు. సో తిరుగుబాటు చేయడం తప్పు కాదు. కానీ ఏవైతే సైన్ బోర్డ్స్ ఉన్నాయో, అంటే వైఎస్ఆర్ పేరుతో ఉన్నాయి కావచ్చు, లేకపోతే యూనివర్సిటీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫొటోస్ కావచ్చు, ఏవైనా సరే తీయించడానికి కార్యకర్తలు ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు. కార్యకర్తలు ఎందుకు జనం మీద దాడి చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేయించాడన్నారో ఆ విధ్వంసాన్ని ఎందుకు ఫాలో అవుతున్నారో అర్థం కావట్లేదు. మామూలుగా ఇప్పుడు ఎన్టీఆర్ ఫోటోని యూనివర్సిటీకి, విజయవాడలో ఎన్టీఆర్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తొలగించినప్పుడు అందరూ బాధపడ్డారు. ఎందుకు ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఇలాంటివి కదిలించకుండా ఉంటే బాగుంటుంది కదా అనే ఒక కోణం అందరిలో వచ్చింది. అది వైసీపీ సానుభూతి పరుల్లో కావచ్చు, టీడీపీ సానుభూతి పరుల్లో కావచ్చు. టీడీపీ వాళ్ళైతే దానికి సంబంధించి కొంత గొడవ కూడా చేయడం జరిగింది. నిజంగా అది ఖచ్చితంగా తప్పే. అదే తప్పు మళ్ళీ ఎందుకు ఈరోజు జనసేన కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అదే తప్పు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ ఓకే, జగన్మోహన్ రెడ్డి చేశాడు, ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుంది కదా. ఇప్పుడు చాలా పథకాల గురించి నేను మాట్లాడుతున్నా, లేకపోతే స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నా కూడా అప్పుడే తొందర ఏమొచ్చింది మాట్లాడుతున్నారు అంటున్నారు. మరి అవన్నీ తొలగించడానికి ఇప్పుడేం తొందర వచ్చింది నాకు అర్థం కావట్లేదు ఆ విషయం. అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని ఈలోపే యూనివర్సిటీస్లో కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు, ఎలాగో జగన్మోహన్ రెడ్డి ఫోటోని తీసి పక్కకు పెడతారు, చంద్రబాబు ఫోటో తగిలిస్తారు ఖచ్చితంగా. సో ఈలోపే ఎందుకు కార్యకర్తలకి అంత ఆవేశం? మనం జనసేన కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, చేస్తున్న దాడులన్నిటిని కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఫిజికల్గా చేస్తున్న దాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ సంకేతాన్ని జనానికి ఇస్తుంది? అంటే వాళ్ళు చేశారు మేం చేస్తాం, మేం చేస్తారు వాళ్ళు చేస్తారు, ఇదేనా ఇహ చరిత్ర? నాకైతే ఒకటి గుర్తొచ్చింది. చదువుకున్నప్పుడు చరిత్రలో హిందూ దేవాలయాలను కొల్లగొట్టి ముస్లిమ్స్ దాడులు చేసి అక్కడ ముస్లిం వాళ్ళకి సంబంధించిన కట్టడాలు కట్టారు అని చెప్పి, దానికి సంబంధించిన శిథిలాలు కావచ్చు, దానికి సంబంధించినవన్నీ కూడా కాలాల్లో బయటపడుతూ వచ్చినాయి. సో బహుశా ఇప్పుడు జరిగిందే అప్పుడు కూడా జరిగి ఉంటుంది. ఏంటంటే ఎవరికైతే బలం ఉందో, ఎవరైతే తమ బల నిరూపణ చేసుకోగలుగుతారో వాళ్ళు ఇంకొకరి మీద దాడులు చేసేవాళ్ళని, అదే ఇప్పుడు కూడా జరుగుతున్నట్టు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ వచ్చిన తర్వాత, టీడీపీ 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆ బోర్డులు తొలగించడం కావచ్చు, పేర్లు తొలగించడం కావచ్చు, ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఆ వైసీపీ ప్రభుత్వం పోయి టీడీపీ వచ్చిన తర్వాత టీడీపీ కూడా అదే చేస్తుంది. అంటే పేర్లు ఇలా బహుశా ఒక కరెక్ట్ నేమ్ కూడా ఉండదేమో ఏ సంస్థకి. ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ, మళ్ళీ ఇంకొకళ్ళు ఎప్పుడో వచ్చినప్పుడు ఇంకొక పేరు పెట్టుకుంటారు. లేకపోతే ఇప్పుడు ఏది ఫొటోస్ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అయితే ఖచ్చితంగా ఎలాగో మార్చేస్తారు. అది కామన్గా జరిగేది. అది మనమేమి వెళ్ళో, లేకపోతే టీడీపీ కార్యకర్త దాడి చేసినా చేయకపోయినా జరిగే పని అది. ఎందుకు ఈ బాబు పవన్ల పరువు తీస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక బాబేమో నేను మారిన మనిషిని అంటున్నారు, ఇకపై నా ప్రభుత్వాన్ని వేరేగా చూస్తారంటున్నారు. పవన్ వచ్చి ఎవరి మీద కక్ష కార్పణ్యాలు లేవని చెప్తున్నారు. మరి ఈ కార్యకర్తలకు ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఎందుకు లీడర్ల పరువు తీస్తున్నారు? ఇప్పుడే కాదు, గతంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు కూడా ఇలానే చేశారు. మళ్ళీ అదే విధ్వంసానికి ఓడిపోయినప్పుడు చేసిన ఏది పాపం ఆయన చాలాసార్లు ఇంతమంది నాకు కార్యకర్తలు ఉన్నారు, సో వీళ్ళే నన్ను ఓటేయకుండా ఓడిస్తున్నారన్నారు. చివరికైతే ఓటేశారు, కానీ ఈ విధ్వంసానికి మాత్రం తెరతీయలేదు. ఆయన పరువు తీయటానికి మాత్రం వీళ్ళు వెనకాడట్లేదనే మనకు అర్థమవుతుంది. సో ఈ వీళ్ళిద్దరు కూడా ఎక్కడ బాబు పవన్లు కూడా ఆ రోజు మీటింగ్లో చెప్పారు తప్ప, మొన్న మనకి ఎలాంటి శత్రుత్వము లేదు, ఎలాంటి దాడులు ఉండవు, శాంతి భద్రతలు నెలకొల్పుతాము, ఇవన్నీ చెప్పారు. కానీ అవేది కూడా ఆచరణలో వాళ్ళ కార్యకర్తలు అమలుపరచట్లేదు. ఇక్కడ చంద్రబాబునో లేకపోతే పవన్ కళ్యాణ్ను తప్పుపట్టాల్సిన పని లేదు. ఎందుకు అంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళు చేయలేరు. కానీ ఒక అనౌన్స్మెంట్ చెయ్యొద్దు, ఇలాంటి దాడులు వద్దు, కక్ష కార్పణ్యాలకు ఇది సమయం కాదు, మనకంటూ కంప్లీట్ మెజారిటీ వచ్చింది, సో ప్రజలు మనల్ని ఇప్పుడు చూస్తూ ఉంటారు. ఓకే, జగన్మోహన్ రెడ్డిని మీరన్నట్టు నిజంగానే జనం అరాచకాలే చూశారో, లేకపోతే అతనికి ప్రభుత్వం
నడపడం చేత కాదని చూసారో ఏదో తెలియదు, వాళ్ళని పక్కన పెట్టేశారు. అంటే ఏదైతే కూకటి వేళ్లతో సహా పీకేశారని చెప్పొచ్చు. ఎందుకంటే 11 ఎమ్మెల్యేలు 4 ఎంపీలు అంటే 40% ఓటింగ్ వచ్చి 40% జగన్మోహన్ రెడ్డికి ఓటింగ్ జరిగినా కూడా వాళ్ళకి అన్ని సీట్లకు వాళ్ళు పరిమితం అయిపోయారంటే జనంలో ఉన్న వ్యతిరేకత కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అది కనిపించింది. మళ్ళీ అలాంటి వ్యతిరేకతనే ఎందుకు వీళ్ళు కూడగట్టుకుంటున్నారు, ఎందుకు ఈ కార్యకర్తలు బాబు పవన్ల పరువు తీస్తున్నారు, సో వాళ్ళ నాయకుల గురించి ఆలోచించరా? ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటి, మనకు వచ్చిన కంప్లీట్ మెజారిటీ, మనం స్పెషల్ స్టేటస్ కోసం ఆంధ్రప్రదేశ్ ఎంత అల్లాడిపోయిందో చూసాం. దానికోసం అందరూ ఉద్యమించాలి తప్ప, ఇప్పుడు దానికోసం అందరూ మాట్లాడాలి తప్ప ఈ విధ్వంసాలు ఎక్కడైతే రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినవన్నీ బోర్డ్స్ కావచ్చు, లేకపోతే నాయకుల మీద కావచ్చు, లేకపోతే వైసీపీ జెండా కనిపిస్తే చాలు దాడులు చేయటం అనేది నిజంగా వాళ్ళు ఏదైతే చెప్పారో అదే అరాచకానికి తెరతీశారని చెప్పొచ్చు. సో లీడర్ల పరువు తీయటం మానేసి కార్యకర్తలు కూడా ఆలోచించి ప్రభుత్వానికి ఎలాంటి సహకారం అందించాలి కార్యకర్తలుగా అనేది ఆలోచిస్తే బాగుంటుందేమో. ఇప్పుడు బహుశా నేను ఈ వీడియో చేస్తే నాకు చాలా కామెంట్స్ రావచ్చు, గతంలో ఏమైపోయావని. నాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు, సో నేను తర్వాత ప్రారంభించింది ఇది. నేను అప్పుడు కూడా నా సర్కిల్స్లో కావచ్చు, నా జర్నలిస్ట్ సర్కిల్స్లో కావచ్చు, వాళ్ళందరితో కూడా నేను మాట్లాడాను. ఎన్టీఆర్ యూనివర్సిటీకి, హెల్త్ యూనివర్సిటీకి జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పే అని ఆ రోజు మాట్లాడడం జరిగింది. అదే ధైర్యంతో ఈ రోజు కూడా ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.